హనుమకొండ, వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రౌ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యంతో పాటు దేవుడు తన ఆత్మ చేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వచనం. నా మహిమను నిమిత్తము నేను సృజించిన వానిని, నా నామము పెట్టబడిన వారందరినీ తెప్పించుము. 21వ వచనం. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నామంటే కేవలము దేవుడు ఇంకా మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన ఆయుష్ ఇంకా పొడిగించబడుతున్నది అంటే ఇంకా దేవుడు మనల్ని నమ్ముతూ ఉన్నాడు. ఈ భూమి మీద మనం రావటానికి కారణం ఏంటిదంటే మన కోసం కాదు, కానీ దేవుని కోసమే ఈ లోకానికి దేవుడు మనల్ని పంపించినాడు. గట్టిగా చెప్పట్టుకూడదా? దేవుని కోసమే దేవుడు ఈ భూమి మీదకి మనల్ని పంపించినాడు. కాబట్టి ఈ భూమి మీద బ్రతికినంత కాలము కూడా సాధ్యమైనంత మట్టుకు కూడా మనం దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం పరిగెత్తాలి, దేవుని యొక్క హృదయ వాంఛను తీర్చేవారుగా మనం ముందుకు సాగాలన్నది దేవుని యొక్క ప్రణాళిక. అందుకని ఆదికాండము 12వ అధ్యాయంలో అబ్రహామును పిలిచినాడు, ఒక ప్రత్యేకమైన రీతిలో పిలిచినాడు. మోషేని పిలిచినాడు, గిద్యోనును పిలిచినాడు. ఈ విధంగా ఈ భూమి మీద దేవుడు కదలాలి అంటే తనకంటూ ఒక జనాంగం ఉండాలి. ఆమేన్. ఈ భూమి మీద ఆ జనాంగము దేవునికి సహకరించకపోతే దేవుడు మౌనంగా ఉంటాడంతే. మానవులు దేవునికి సహకరించనంత కాలము గాడ్ విల్ బి సైలెంట్, మౌనంగా ఉంటాడంతే. సహకరించే ఒక జనాంగము ఈ భూమి మీద సిద్ధపడితే దేవుడు తన రాజ్యాన్ని కట్టుకుంటాడు. అందుకని ఆదాము అవ్వను తయారు చేసినాడు, సహకరించలే. దాని తర్వాత నోవాహు బాధ్యత ఇచ్చినాడు. నోవాహు కొంతకాలము దేవునికి సహకరించినాడు. దాని తర్వాత దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడు, ఇస్సాకును ఎన్నుకున్నాడు, యాకోబును ఎన్నుకున్నాడు, ఇశ్రాయేలీలను ఎన్నుకున్నాడు, ఒక జనాంగాన్ని ఎన్నుకున్నాడు. దాని తర్వాత మోషేని ఎన్నుకున్నాడు, యెహోషువను ఎన్నుకున్నాడు, న్యాయాధిపతులను ఎన్నుకున్నాడు. ఈ విధంగా ఒక జనాంగాన్ని భూమి మీద దేవుడు ఎన్నుకొని తన కార్యకలాపాలని కొనసాగించినట్లు దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది. కాబట్టి నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, నీవు మౌనంగా ఉంటే ఈ భూమి మీద దేవుని యొక్క పని జరగదు. నువ్వు మౌనంగా ఉండటానికి కాదు నువ్వు రక్షింపబడ్డావు. నువ్వు చేతులు ముడుచుకొని అనవసరమైన అన్వాంటెడ్ థింగ్స్ కోసం పరిగెత్తటానికి కాదు ఇంకా బ్రతికున్నావు నువ్వు. యు మస్ట్ డూ సంథింగ్ ఫర్ గాడ్. ఆమెన్. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు ఏదైనా చేయాలి అంతే. సో 2011 అంతా ఎట్లా గడిచిపోయిందో ఒక పీడకలలాగా మర్చిపోండి అంతా. ఈ డిసెంబర్లో నువ్వు దేనికోసం మెంటల్ గా ఫిజికల్ గా నువ్వు ప్రిపేర్ అవుతున్నావో నాకైతే తెలియదు. ప్లీజ్, బట్ ఐ ఛాలెంజ్ యు ఎవ్రీబడి,
ఒక బలమైన కమిట్మెంట్తోని నువ్వు 2012లో నువ్వు అడుగు పెట్టాలి. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. కంట్రీ క్లబ్కి వెళ్తే మేరీ క్రిస్మస్, పబ్స్లలోకి వెళ్తే మేరీ క్రిస్మస్, బార్ అండ్ రెస్టారెంట్స్లోకి ముందు మేరీ క్రిస్మస్. క్రీస్తు ఎట్ట దొరికిపోయిందంటే అందరికీ క్రీస్తు పేరు చెప్పుకొని ముందుకు సాగే దినాలు. ఎక్కడికి వెళ్ళినా మేరీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు నేను ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటిదట చెప్పాలా? ఒక బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేయాలనుకుంటున్నా, ప్రార్థన చేయండి అన్నాడు. నేనన్నా, నీకు ఏ రిక్వెస్ట్ దొరకలేదన్నా అని అడిగిన. నో ప్రాబ్లం పాస్టర్ గారు, దానికి డానియల్ అనే పేరు పెట్టాలనుకుంటున్నా, డానియల్ వైన్స్ అని పెట్టాలనుకుంటున్నా. నీకు ఏ పేర్లు దొరకలేదన్నా ఆయన, చివరికి ఆ ప్రవక్తనే దొరికిండా నీకంటే? ఆ బ్రదర్ ఏమంటున్నాడంటే, డానియల్ అని పెట్టుకుంటేనే నా దందా మంచిగా నడుస్తుంది పాస్టర్ గారు. ఏంటిదట? డానియల్ అని పెట్టుకుంటేనే బిజినెస్ మంచిగా రన్ అవుతుంది. ఎందుకంటే వచ్చే వాళ్ళంతా ఎవరు? క్రైస్తవులే. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత గుడ్డితనంలో మనం బ్రతుకుతూ ఉన్నామో. కానీ నిన్ను దేవుడు నమ్ముతున్నాడు. పక్కన వారితో చెప్పండి, దేవుడు ఇంకా నిన్ను నమ్ముతున్నాడని ప్రార్థనా పూర్వకంగా చెప్పండి పక్కన వారితో. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా దేవుడు నిన్ను నమ్ముతున్నాడు. ఏదో రకంగా నీ ద్వారా తన యొక్క రాజ్యాన్ని కట్టాలని. చూడండి, సమూయేలు గ్రంథంలో ఏలీ యాజకునికి దేవుని ప్రత్యక్షత రావటం ఆగిపోయింది. ఈ యాజక ధర్మము నిర్వర్తించేవారు లేవీయులు. యాజకుడు అతి పరిశుద్ధ స్థలంలోకి ఎంటర్ కాగానే దేవుడు మేఘంలో వచ్చి యాజకులతో మాట్లాడుతూ ఉండేవాడు. ముఖాముఖిగా దేవుడు యాజకులతో మాట్లాడుతూ ఉండేవాడు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రత్యక్షత ఆగిపోయింది. దేవుడు ఏలీతో మాట్లాడలేకపోతూ ఉన్నాడు. చాలా సార్లు వచ్చినా ఏలీ మాట్లాడే అనుభవంలో లేడు దేవునితో. దేవుడు బాధతో వెళ్ళిపోయినాడు. చివరికి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చిన్న సమూయేలుని ఎన్నుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. సమూయేలు ఉంటున్న దినాలలో దర్శనాలు లేవు, దేవుని యొక్క ఎన్కౌంటర్స్ లేవు, దేవుని యొక్క ప్రత్యక్షతలు లేవు. కానీ చిన్న సమూయేలుని దేవుడు ఎన్నుకొని దేవుడు సమూయేలుతో మాట్లాడటం ప్రారంభించినాడు. దేవుని యొక్క హృదయాన్ని తాకేవారు లేనంత కాలము దేవుడు మౌనంగా ఉంటాడంతే. నీ జీవితంలో ఇంకా దేవుడు మౌనంగా ఉన్నాడు. కారణం ఏంటిదంటే, నువ్వు అనవసరమైన వాటి కోసం పరిగెత్తుతున్నావు, కానీ దేవుని హృదయం దగ్గరికి రాలేకపోతున్నావు. చిన్న సమూయేలుతో ఎట్లా మాట్లాడుతున్నాడంటే దేవుడు, సమూయేలు ఒక స్నేహితునితో మాట్లాడినట్టు మాట్లాడుతున్నాడు. ఎంత బ్యూటీ ప్రియ దేవుని బిడ్డలారా. సమూయేలు ఏదో ఇంకొక ప్లానెట్ నుంచి ఊడిపడలే. సమూయేలు నీలాంటి నాలాంటి మానవుడే. ఆమెన్, హల్లెలూయా. సమూయేలుతో మాట్లాడిన దేవుడు, మోషేతో మాట్లాడిన దేవుడు, ఎలీషాలతో మాట్లాడిన దేవుడు, ప్రవక్తలతో మాట్లాడిన దేవుడు ఈ అంత్య దినాలలో నీతో నాతో మాట్లాడాలనుకుంటున్నాడు. చప్పట్లు కొడదాం. అది ఎప్పుడు మాట్లాడతాడంటే, నీవు ఆయన హృదయాన్ని తాకనంత కాలం ఆయన నీతో మాట్లాడడం. ఆయన హృదయానికి దగ్గరికి వెళ్ళనంత కాలం నీతో మాట్లాడాడంతే. ఒకవేళ యు ఆర్ ఫ్రమ్ మెయిన్ లైన్ చర్చ్, నీకు ఒకవేళ 30-40 years క్రిస్టియన్ సీనియారిటీ ఉండొచ్చు. యేసయ్య కట్అవుట్ ఉన్నదేమో నీ ఇంట్లో, నో యూజ్.
కానీ దేవుడు పరలోకంలో ఎప్పుడు సంతోషిస్తాడంటే, ఎప్పుడు దేవుడు కదులుతాడంటే, నీవు ఆయన హృదయాన్ని చెప్పాలి తాకినప్పుడే. ఏదో మందిరానికి వెళ్తున్నాం, వస్తున్నాం, ప్రార్థన చేసుకోవాలి కదా అని చేసుకుంటున్నాం, అంతే మన లైఫ్ అట్లా గడిచిపోతున్నది తప్ప ఎంతమందితో ఒక ఫ్రెండ్ లాగా దేవుడు మాట్లాడుతున్నాడు? చేయి పైకి ఎత్తండి. నా దమ్ములు లేవు ఎత్తటానికి. ఒక ఫ్రెండ్తో మాట్లాడినట్లు రోజు నిజంగా దేవుడు మాట్లాడుతున్నాడా? ఆ మాట్లాడే అనుభవం లేని క్రిస్మస్ ఎందుకు నీకు? దేవునితో సన్నిహితంగా బ్రతకని ఫెస్టివల్స్ ఎందుకు మనకి? రియల్లీ పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతున్నాడు. మరి ఒక్కసారి చెప్తున్నా, శాప కింద నీరులాగా వచ్చేస్తుంది అపవాది, గుడ్డితనంలోకి తీసుకొని వెళ్తుంది. ఈ మాటలు మీకు నచ్చని నచ్చకపోని, కానీ దేవుడు ఇస్తున్న ప్రత్యక్షత మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్ మెసేజ్ని మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఎంతకాలం అండి, ఎంతకాలం ఈ లైఫ్ మనకి? టీవీ ఆన్ చేయగానే దేవునితో మాట్లాడుతున్నాడు, మందిరానికి వెళ్ళగానే దేవునితో మాట్లాడుతున్నాడు, బైబిల్ తెరవగానే మాట్లాడుతున్నాడు. ఎంత కాలము మనము ఇంకా ఆ లైఫ్లో మనం బ్రతుకుతాం? ఇకనైనా ఒక అనుభవంలోకి మనం వెళ్దాం. ఆమేన్, హల్లెలూయా. ఏ అనుభవం అంటే బ్యూటిఫుల్ అనుభవం, యేసయ్య హృదయాన్ని తాకే అనుభవం. లాస్ట్ వీక్ నేను చెప్పినాను, ఎంతమందికి ప్రేయర్ రూమ్ ఉన్నది? మీకు ప్రార్థన గది ఉన్నది. ఎంత దుఃఖకరం చూడండి. డైలీ దేవునితో కలిసే స్థలం ఎంతమందికి ఉన్నది మీ ఇంట్లో? డైలీ ఒక పర్ఫెక్ట్ టైంలో దేవునితో మాట్లాడే అనుభవం ఎంతమందికి ఉన్నది? ఇది మన హాలత్. ఎందుకు ఈ హంగామాలు? ఎందుకు ఈ అనుభవం లేకపోతే మనకి? ప్లీజ్ ప్రియ దేవుని బిడ్డలారా, కన్నీటితో నేను చెప్తున్నా, వద్దు, దేవుణ్ణి మోసం చేయొద్దు, ప్రజలను మోసం చేయొద్దు మనం. కానీ ఈరోజు మనం మారు మనసు పొందుదాం, గట్టిగా చప్పట్లు కొడదాం. రియల్లీ ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క హృదయాన్ని తాకేవారు లేరు. అందుకనే సమూయేలు జన్మించినప్పుడు ఆ 3వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రత్యక్షత ఆగిపోయింది. కానీ ఈ చివరి దినాలలో మనము దేవుని యొక్క హృదయాన్ని తాకే బిడ్డలముగా మనం మార్చబడదాం. ఈ డిసెంబర్లో మీరు ప్రిపేర్ కావలసినది, ఎక్కువగా ప్రేయర్లో ఉండటానికి ప్రిపేర్ కండి. క్రిస్మస్ సందర్భంగా ప్లీజ్, ఐ లవ్ యూ ఎవ్రీబడి, అప్పులు చేయకండి. అప్పులు చేసి బట్టలు కొనుక్కొని షాపింగ్లు చేసి అట్లాంటి దయచేసి పనులు చేయకండి ప్లీజ్. మీకు బట్టలు లేకపోతే ఉన్న బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళండి అంతే. కానీ దయచేసి అప్పులు చేయొద్దు. కానీ మన ద్వారా ఈ భూమి మీద ఎంతో పని జరిగేడుతున్నది ప్రియ దేవుని బిడ్డలారా. ఈ రాత్రి కాల సమయంలో నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం బ్రతుకుతావు ఇట్లా? కానీ ఈ డిసెంబర్లో నాయనా దేవుని హృదయాన్ని తాకటానికి మనం సిద్ధపడదాం. చూడండి, నిర్గమకాండం 34వ అధ్యాయం. ఎందుకు నువ్వు దేవుని హృదయాన్ని తాకాలని దేవుడు ఆశపడుతున్నాడంటే, 34వ అధ్యాయం 7వ వచనం నేను చదువుతున్నాను. దోషమును అపరాధమును పాపమును క్షమించును, కానీ ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచడు. దేవుడు పాపాలను క్షమిస్తాడు, కానీ దోషులను నిర్దోషులుగా నేను మార్చను అంటున్నాడు దేవుడు. మోషే వెళ్ళేమో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడంటే, నేను క్షమించే దేవుడను అన్నాడు. ఆమెన్. నేను అపరాధమును జ్ఞాపకం చేసుకునే దేవుడను కాదు అన్నాడు. అనగానే
మోషేకి ఎక్కడ లేని సంతోషం వచ్చేసింది. ఎందుకంటే మోషే మీద ఆ ప్రజలు తిరగబడ్డారు. దేవుని యొక్క ఉగ్రత వారిపై కుమ్మరించబడాలి. వారి పక్షములో మోషే దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు, ప్లీజ్ లార్డ్, తెలిసి తెలవక వాళ్ళు చేసేసాను నాయన, దయచేసి క్షమించవా అంటున్నాడు. అనగానే దేవుడు ఏమన్నాడంటే, నేను క్షమించే దేవుడను, అపరాధములను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. అనగానే మోషేకి సంతోషం వచ్చేసింది. కానీ సడన్ గా దేవుడు ఏమంటున్నాడంటే, దోషులను మాత్రము నిర్దోషులుగా మార్చను. ఆమెన్. నీ మీద ఎవరైతే తిరగబడ్డారో నేను క్షమించే దేవుడను, నేను పాపములను జ్ఞాపకం చేసుకునే దేవుడను కాదు అనగానే మోషేకి సంతోషం వచ్చింది. సడన్ గా దేవుడు ఏమంటున్నాడంటే, వాళ్ళను మాత్రం నేను విడిచిపెట్టా అంటున్నాడు. మరలా మోషే చాలా బాధపడి మరలా 8వ వచనంలో ఏమంటున్నాడంటే, దయచేసి చదవాలి. అందుకు మోషే త్వరపడి నేల వరకు తల వంచుకొని నమస్కారము చేశాను. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదాం. చూడండి, మోషే మీద తిరగబడ్డ వారి మీద దేవుని యొక్క కోపం రగులుకుంటూ ఉన్నది. మోషే వెళ్ళి దేవుణ్ణి రిక్వెస్ట్ చేస్తున్నాడు. దేవుడు ఆయా రీతిలుగా కాంప్రమైజ్ అయినట్లే అయి ఏమంటున్నాడంటే, వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టా. నువ్వు ఎవరి గురించి అయితే రిక్వెస్ట్ చేస్తున్నావో వాళ్ళని మాత్రం నేను వదిలిపెట్టా అంటున్నాడు. మరలా మోషే ఏం చేసినాడంటే, సాగిలపడి నమస్కారం చేసినాడు. ఆమెన్. హల్లెలూయా. సాగిలపడి మోషే నమస్కారం చేసినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే సాగిలపడి నమస్కారం చేసినాడో, మ్రొక్కినాడో, 10వ వచనంలో చూసుకుంటే, అందుకు ఆయన, ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనాను ఏ జనములలోనైనాను చెయ్యబడని అద్భుతములు నీ ప్రజల ఎదుట నేను చేసేదను. నువ్వు ఏ ప్రజల నడుమనున్నావో ఆ ప్రజలందరూ యెహోవా కార్యములను చూచెదరు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది చాలా జాగ్రత్తగా వినాలి. మొదటిగా దేవుని యొక్క మనస్సు ఒక విధంగా ఉన్నది, కోపముతో సంహరించేసేయాలి ప్రజలని. అది 7వ వచనంలో. కానీ 10వ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను ఆ ప్రజల మధ్యలో నా మహిమ కలిగిన కార్యాలు నేను చేయబోతున్నాను. ఆమెన్. ఏ ప్రజలనైతే దేవుడు సంహరిస్తానన్నాడో అదే ప్రజల మధ్యలో నేను అద్భుతాలు చేస్తాను. ఆమెన్. అదే ప్రజల మధ్యలో సూచక క్రియలు చేస్తాను. అదే ప్రజలని అంచెలు అంచెలుగా నేను దీవించి ఆశీర్వదిస్తాను. మనస్సును మార్చుకున్నాడు దేవుడు. ఆమెన్. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుడు మనస్సును మార్చుకోవటానికి కారణం ఏంటిదో తెలుసా? 8వ వచనంలో మోషే సాగిలపడి నమస్కారం చేసినాడు. ఆమెన్. హల్లెలూయా. 7వ వచనానికి 10వ వచనానికి మధ్యలో మోషే చేసిన పని సాగిలపడి నమస్కారం చేసినాడు. ఎప్పుడైతే దేవుని యొక్క హృదయాన్ని మోషే తాకినాడో దేవుడు మనస్సును మార్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ రాత్రి నువ్వెవరివైనా కావచ్చు, రోమోలకి నష్యానా, నీ కుటుంబంలో దేవుడు మనసు మార్చుకోవాలని ఉన్నదా లేదా? ఎంతమందికి ఉన్న చేతుల పైకి ఎత్తండి. 2011 దాకా నీ కుటుంబం అడుగడుగున దేవుడిని దుఃఖపరుస్తున్నా, అడుగడుగున బాధపరుస్తున్నా, దేవునికి ఆయాసకరంగా బ్రతుకుతూ ఉన్నా, నీ కుటుంబంలో అభివృద్ధి లేదు, నీ కుటుంబంలో ప్రాస్పారిటీ లేదు, నువ్వు చేరవలసిన డెస్టినీకి నువ్వు చేరలేకపోతున్నావు, ప్రయాస పడుతున్నావు, పరిగెత్తుతున్నావు, అప్పులు పెరిగిపోతున్నాయి నీ కుటుంబంలో. బికాస్ నీవు దేవుని యొక్క హృదయాన్ని తాకటలే.
ఒకటి ఐ వాంట్ టు రిమైండ్ యు ఎవ్రీబడి, దేవుని యొక్క మహిమ నీ కుటుంబం నుంచి దూరమైందంటే మన కుటుంబంలో పరాజయం, ఓటమి, మానసికమైన ఒత్తిళ్లు, కన్ఫ్యూజన్స్, భయము, ఇవన్నీ కూడా పరిపాలిస్తాయి. దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో దిగిందంటే సమాధానము, సంతోషం, ఆనందం నీ కుటుంబంలో ఉంటది. 2011 దాకా నిజంగా సమాధానం ఉన్నదా నీ కుటుంబంలో? సంతోషం ఉన్నదా నీ కుటుంబంలో? ఆనందం ఉన్నదా నీ కుటుంబంలో? అభివృద్ధి ఉన్నదా నీ కుటుంబంలో? ఒక్కసారి టెస్ట్ చేసుకో. ఒకవేళ లేకుండా భయముతో, ఆందోళనతో, అప్పులతో, మానసికమైన ఒత్తిళ్లతో నువ్వు బ్రతుకుతున్నావంటే దేవుని యొక్క సన్నిధి ఏనాడో నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయింది అంతే. చీకటి మన కుటుంబంలో ఉంటే సింప్టమ్స్, భయము, ఆందోళన, కన్ఫ్యూషన్స్, దీర్ఘకాల వ్యాధులు, దేవుని యొక్క సహాయం ఉండదు నీ కుటుంబంలో అంతే. కానీ దేవుని యొక్క సన్నిధి నీ కుటుంబంలో ఉండటానికి సింప్టమ్స్ ఏంటిదంటే సమాధానం, నెమ్మది, ఆరోగ్యము, అభివృద్ధి. ఈ 2011 అంతా నిజంగా నీ కుటుంబము మంచి స్థితిలో ఉన్నదా? ఉన్నతమైన స్థాయిలో ఉన్నారా? నో ప్రాబ్లమ్. ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ ఉన్నాయా? స్వపరీక్ష చేసుకోండి 11 months. కానీ ఈ రాత్రి దేవుడు నీ విషయంలో మనస్సు మార్చుకోవాలనుకుంటున్నాడు. చెప్పండి హల్లెలూయా. ఎంతమందికి దేవుడు మనసు మార్చుకోవాలన్న చేపైకెత్తండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. మనం అన్ని కోణాలలో we must be always in the driver's seat. ఆమేన్. హల్లెలూయా. మనము అప్పు ఇచ్చేవారిగా ఉండాలి కానీ చేతులు చాపే గతి లేదు మనకి. దీర్ఘకాల వ్యాధులకి, మెడిసిన్స్ కి, టాబ్లెట్స్ కి నీ జీవితం అంతా కూడా నాశనం చేసుకోవటం దేవుని చిత్తం కాదు. నువ్వు ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినావంటే సక్సెస్ అయి బయటికి రావాలి. ఆమేన్. హల్లెలూయా. నీ కుటుంబం అంచెలు అంచెలుగా లిఫ్ట్ కావాలి. దట్స్ ద విల్ ఆఫ్ గాడ్. నీ కుటుంబంలో దేవుడు ఉన్నాడంటే అవే సిమ్టమ్స్, అవే గుర్తులు. కానీ 2011 క్యా హో గయా? ప్లీజ్, ఈ 2011 ఎట్లా గడిచిపోయిందో మర్చిపోండి నాన్న ప్లీజ్. వద్దు. డోంట్ ఎంటర్ ఇంటూ అన్వాంటెడ్ థింగ్స్. డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ టైం ఫర్ అన్వాంటెడ్ థింగ్స్. December 25th సందర్భంగా, ఆ క్రిస్మస్ సందర్భంగా స్పిరిచువల్ గా ప్రిపేర్ కండి. క్రిస్మస్ కి అర్థం ఏంటిదంటే క్రైస్ట్ మాస్. ఆమేన్. ఏంటిది? క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధించడం. ఆ దినమున వెళ్ళండి, దేవుని ఆరాధించండి. ఒక్క వ్యక్తికైనా క్రీస్తు గురించి చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క ఫ్యామిలీకైనా మీ ఇంటికి పిలిచి మంచి భోజనం పెట్టండి. ఇది చెయ్యకుండా జస్ట్ డోంట్ వేస్ట్ యువర్ టైం ప్లీజ్. మరి ఒకసారి చెప్తున్నా, దిస్ ఈస్ వెరీ డేంజరస్ మంత్ ఫర్ నామినల్ క్రిస్టియన్స్. బట్ దిస్ ఈస్, ఈ యొక్క నెల గ్లోరియస్ మంత్ ఫర్ మెచ్యూర్డ్ బిలీవర్స్. ఆమేన్. హల్లెలూయా. మహిమ కలిగిన నెల సంపూర్ణతలోకి వచ్చిన వారికి. కానీ ఈ రాత్రి దేవునికి ఇస్తున్న రెవల్యూషన్ ఏంటిదంటే తన హృదయాన్ని తాకే అనుభవములను వెళ్ళాలి. బాబుకి 3 years అండి. మెడ మీద చిన్న వాపులాగా వస్తే మేము కమ్మకాకులని మందులు వాడిన తర్వాత అది సడన్ గా 4 days కిందలా మెడ అంతా విపరీతంగా వాసిపోయి. ఎంతలా వాసి ఉంటుంది సుమారు? చూడండి, ఈ మెడ
ఆ వాపు తల కంటే ఎక్కువగా వాసిపోయింది. ఈ బిడ్డ తల కంటే కూడా మెడ ఎక్కువ వాసిపోయింది. ఇంతవరకు వచ్చేసిందండి. ఇలా తిప్పడానికి కానీ ఇలా నోరు ఆనటానికి కానీ వీలు లేదు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళేటప్పటికి బాగా వణుకొచ్చేసింది బాబుకి. వణుకొచ్చేసి ఇలా ఫిట్స్ లాగా వెనకాకుండా ఇలా ముందు కుంచుకుపోయాడు. అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళిన తర్వాత అప్పటికి ట్రీట్మెంట్ చేసి తీసుకొస్తున్నాను. ఇంకా డాక్టర్స్ అన్నారు, మీకు ఎక్కడన్నా హోప్స్ ఉంటే కనుక వేరే హాస్పిటల్కి తీసుకెళ్ళండి అని. ఇంకా నేను ఎక్కడికి రాకుండా ఇంటికి వచ్చి ప్రేరాలు కర్చీఫ్ తీసుకెళ్ళి ఇంకా వెయిన్స్ కూడా దొరకట్లేదండి బాబుకి. మొత్తం వైర్స్ పెట్టేశారు. ఈసీజీకి బ్లడ్ తీయడానికి కూడా దొరకట్లేదు. అయితే అవి ఐవి క్యాన్లాకి సెట్కి మెడిసిన్స్కి మొత్తానికి రాసేసాను. ప్రేయర్ ఆయిల్ రాసేసిన తర్వాత అప్పుడు కొంతసేపుడికి 10 minutesకి 15 minutesకి వెయిన్ దొరికిందండి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. చూడండి ఎంత అద్భుతమైన స్వస్థత. దైవ సేవకులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినటువంటి ఆ ప్రేయర్ ఆయిల్ ఈ పసిబిడ్డకు అప్లై చేయటం వలన తల కంటే ఎక్కువగా వాసిపోయిన ఆ మెడ నీ దేవుడు ముట్టి స్వస్థపరిచారు. ఈరోజు ఇంత గొప్ప సంతోషాన్ని దేవుడిచ్చాడు. అందరూ ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం గట్టి. మా పెళ్ళి ఇప్పటికి 11 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు మాకు సంతానం లేదండి. మేము ఇక్కడికి ఏప్రిల్ 14 నాడు వచ్చాము. వచ్చి మా ఊర్లో ఒకరు చెప్పారు, ఇక్కడ ప్రవీణ్ అయ్య గారు అమ్మగారు ప్రార్థన చేస్తే అక్కడ అన్ని స్వస్థతలు జరుగుతాయి, మీరు అక్కడ వెళ్ళండి, మీరు ఎక్కడో ఒకరు అని చెప్తే వచ్చి అయ్యగారితోటి ప్రేయర్ చేయించుకున్నాం. 11 సంవత్సరాల సంధి పిల్లలు కాక మా ఊర్లలో మమ్మల్ని ఎంతో హెచ్చుడి ఏలన చేసేవారు. మాకు ఈ నెలలోనే పాప పుట్టింది. ఇప్పటికీ 1 month అవుతుంది మా పాప పుట్టి. ప్రైజ్ ద లార్డ్. యాక్చువల్గా నేను ముస్లిం, నా పేరు సనా. నేను ఇక్కడ ఒక ఫ్రెండ్ ద్వారా ఇక్కడికి వచ్చాను. ఏదో సరదాగా వచ్చాను, అప్పుడు కూడా రావాలని అనిపించి రాలేదు, సరదాగా వచ్చాను. కానీ తను ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత నాకు చాలా సమస్యలు తీరిపోయాయి. యాక్చువల్గా నేను జాబ్ లేక చాలా బాధపడ్డాను. నేను వచ్చిన నెక్స్ట్ డేనే నాకు జాబ్ వచ్చింది. కానీ నేను ఈ సండేని మిస్ కావకూడదు అని ఇంకో జాబ్కి అటెండ్ అయ్యాను. అక్కడ కూడా జాబ్ దొరికింది. ఇక్కడికి వచ్చినాక నా సమస్యలు చాలా వరకు క్లియర్ అయినాయి. నేను చాలా హ్యాపీగా ఉన్నా. యాక్చువల్గా నేను అనాథని, నాకు ఎవ్వరు లేరు, అమ్మ లేదు, నాన్న లేదు, ఇది చెడు మార్గం, ఇది మంచి మార్గం అని చెప్పేవాళ్ళు కూడా లేదు. కానీ నా ఫ్రెండ్ ద్వారా ఏది చెడో ఏది మంచి, యాక్చువల్గా నాకు లేని అలవాటు అంటూ లేదు. కానీ ఇప్పుడు చాలా మారిపోయినా. ఒకరోజు పాస్టర్ గారు కూడా లేపారు నన్ను, కానీ నేను సిగ్గుతో లేవలేకపోయినా. కానీ ఈరోజు ఇంత ధైర్యంగా వచ్చి ఇక్కడ చెప్తున్నానంటే అదంతా దేవుడి దయని. ఇప్పుడు నిజంగా నేను దేవుడి మీద ఎంత నమ్ముతున్నా అంటే నన్ను కూడా నేను నమ్మట్లేదు, అంతగా నమ్ముతున్నా. హన్మకొండ వరంగల్ పట్టణస్థులకు శుభవార్త. అక్టోబర్ 23, 24, 25, 26 తేదీల్లో హైగ్రవ్ చారి మున్సిపల్ గ్రౌండ్స్ లో బాలసముద్రం ప్రతిరోజు సాయంత్రం 6 నుండి 9 గంటల వరకు మీటింగ్స్ జరగబోతున్నాయి. పరిశుద్ధాత్మ దేవునితో పాటు శక్తివంతమైన వాక్యముతో పాటు దేవుడు తన ఆత్మచేత కదలబోతున్న దినాలు బలమైన మీ జీవితాల్లో అద్భుతాలు దేవుడు చేయాలనుకుంటుండగా రండి, పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక.